ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగిపోతున్న రుణభారం అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారింది అన్నారు. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంపద సృష్టిస్తాము అంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా రాష్ట్రంలో పరిస్థితి ఉందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే ఉందన్నారు. 2025-26లోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలా మంది ఆశించారు అని, కానీ కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి అన్నారు వైఎస్ జగన్. సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయన్నారు వైఎస్ జగన్. అయినప్పటికీ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది అంటూ ఎలా ప్రచారం చేస్తారు అని నిలదీశారు వైఎస్ జగన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించింది అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1%గా లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. కానీ ఫలితాలు దారుణంగా ఉన్నట్లు కాగ్ నివేదికలే తేల్చి చెబుతున్నాయి అన్నారు వైఎస్ జగన్. సంపద సృష్టి లేకపోవడంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది అన్నారు. కానీ అభివృద్ధిలో వేగంగా పరుగులెత్తుతోంది అంటూ ఎలా మాట్లాడుతూ ఉన్నారని కూటమి నేతలను నిలదీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మహేశ్వరి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతున్నట్టు వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఆదాయాలు రాకపోగా ఉన్నటువంటి మూలధన పెట్టుబడులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని తెలియజేయడంతో పాటు కాగ్ నివేదికలను ఓటంగిస్తూ ఆయన చాలా స్పష్టంగా ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఆ ట్వీట్ ను చూసిన తర్వాత ఎవరికైనా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి ఆందోళన కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాగ్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా పరుగులు తీస్తున్నట్టు ప్రతిరోజు కూడా ప్రచార ఆర్భాటాలు మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి భిన్నంగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా కూడా కాగ్ నివేదిక స్పష్టం చేసే ఈ విషయాన్ని వైఎస్ జగన్ తన ట్వీట్ లో పెట్టినటువంటి పరిస్థితి. గతంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీపీ వృద్ధిని 12% ఉంటే దాన్ని 17% ఈ ఆర్థిక సంవత్సరానికి పెంచుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం రాష్ట్రానికి రావాల్సినటువంటి జీఎస్టీ సంబంధించినటువంటి పన్నులు కానీ, లేదంటే పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయాలు కానీ ఇవేది కూడా రావట్లేదు. కేవలం 2.85% మాత్రమే ఆదాయాలు వస్తాయి. కానీ భారీ స్థాయిలో ఆదాయం వస్తున్నట్టు కూడా ఏ విధంగా చెప్పుకుంటారంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పెట్టినటువంటి పరిస్థితి. అది ఒకటే కాదు, గతంలో ఎన్నికల ముందు రాష్ట్రానికి సంపద సృష్టిస్తా ఉంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు, హామీలు ఇచ్చారు జనానికి కూడా. కానీ అవేమీ చేయటం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు ఏ ఆర్థిక సంవత్సరంలో చూసినా కూడా తిరోగమనంలో ఉందే తప్ప ఏ ఒక్కసారి కూడా అభివృద్ధి సాధించినటువంటి పరిస్థితి కనపట్లేదు అనేది ఆయన చాలా స్పష్టం చెప్పారు. కనీసంగా ఆయన అంటే జిఎస్టీ పన్నులు కానీ, లేదంటే పన్నుల రూపంలో రావాల్సినటువంటి ఆదాయాలు కానీ ఇవన్నీ కూడా కనీసం 14-15% వరకు పెరగాల్సి ఉండగా ఆ స్థాయిలో కూడా పెరుగుదల లేదు. దాంతో ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా భారీగా పడిపోయిందనే దానికి ఒకటి నిదర్శనట్టు కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. అయితే వాస్తవాలు ఏ విధంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి, ప్రజలు కొనుగోలు శక్తి బాగా పెరిగిందంటూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు ఏ విధంగా మాట్లాడతారో ఎక్కడైనా ప్రచారాన్ని కట్టిపెట్టి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా చూడాలి, సంపద పెరిగేటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలంటూ కూడా జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.